హలో అండి. కాంతం వంటలకి స్వాగతం. నాకు ఈరోజు చేపల పులుసు చేయాలనిపించింది. మీకు కూడా చేపల పులుసు చూపించాలనిపించింది. నీట్‌గా శుభ్రం చేసుకున్న చేప ముక్కలను చూసారు కదా! మరి ఇక్కడ ఉల్లిపాయలు, జీలకర్ర, వెల్లుల్లి ఒక ముద్దగా చేసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకున్నాను. దానికి కావాల్సినంత చింతపండును కూడా నానబెట్టుకున్నాను. చూసారా? దాని తర్వాత దీనికి కావాల్సిన మూకుడుని చూసారండి? ఇది వెడల్పు తక్కువున్న మూకుడు. దీనిలో చేపలు కర్రీ బాగా వస్తుంది. ముక్కలు విడిపోకుండా దీనిలో తగినంత నూనెను వేసాను. దాని తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి ఎర్రగా వేపిన తర్వాత కరివేపాకు కూడా వేసానండి. ఇవి బాగా వేగుతుండగా ఒక మసాలా ముద్ద అని చెప్పాను కదా, ఉల్లిపాయలు, జీలకర్ర, వెల్లుల్లి మసాలా ముద్ద అండి అది. దాన్ని బాగా ఫ్రై చేసిన తర్వాత తగినంత ఉప్పుని, తగినంత పసుపుని, ఇంకా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కారాన్ని కూడా కారాన్ని ఎక్కువగానే యాడ్ చేశానండి. ఎందుకంటే నాన్ వెజ్ కర్రీస్కి కారం ఎక్కువ పడుతుంది. ఇది బాగా వేగిన తర్వాత చింతపండు పులుసుని కూడా యాడ్ చేశాను చూసారా? దాంతోపాటు కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసి బాగా మరగనిచ్చానండి. బాగా మరిగిన తర్వాత మరి చేప ముక్కల్లో ఎక్కువగా పులుసుకైతే తలా తోక ఎక్కువగా ఉంటే బాగుంటుంది. దాంతోపాటు కొన్ని మిడిల్ ముక్కలు కూడా అన్నీ వేసేసాను. వేసి వీటిని బాగా ఉడకపెట్టుకోవాలండి. అయితే గరిటెతో ఎక్కువగా కలపకూడదు. నేను చూపించినట్టుగా స్టార్టింగ్ కొంచెం కలపాలి. దాని తర్వాత మాత్రం ఎక్కువగా కలపకూడదండి, ముక్కలు విడిపోతాయి. మరి నాకు ఈరోజు మామిడికాయ దొరికింది. దానిలో హాఫ్ ముక్క మామిడికాయ మరి ముక్కలు, అంతేకాకుండా 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీరను కూడా వేశాను. దీన్ని బాగా మరిగిన తర్వాత మరి దించే ముందు ఒక 5 నిమిషాల ముందు ఈ స్పెషల్ మసాలా వేసాను. ఏమీ లేదండి, కొంచెం జీలకర్ర, ధనియాలు, కొంచెం మెంతులు ఫ్రై చేసి హాఫ్ స్పూన్ వేసాను. చూసారా నూనె ఎలా బాగా తేలిందో? నా చేపల పులుసు రెడీ అయిపోయింది చూసారా? మరి మీకు ఇలాంటి వీడియోస్ ఎక్కువగా కావాలంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.